నిరీక్షణకు ద్వారం అయిపోతుంది. ఆ కోరు శ్రమ అనేటువంటి ఆ స్థలములో నేను దానిని అలాగా ఉంచున్నావు. లోకంలో నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ జీవించే, నువ్వు ఇలా చేసావు నీ బ్రతుకింతే అని చెప్పుతుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు, నువ్వు చేసిన దానికి నువ్వు పొందుతున్నటువంటి శిక్ష నేనేం చేస్తాను, నిరీక్షణ ద్వారంగా మార్చేస్తా. నీ శ్రమను నేను ఎలా మారుస్తా, ఆనందంగా మారుస్తా. ఇది శాపము అని పెట్టబడినటువంటి స్థలాన్ని నేను ఒక నిరీక్షణ, డోర్ ఆఫ్ హోప్ కింద, ఒక నిరీక్షణ ద్వారం కింద మార్చేస్తాను. ఎప్పుడు దేవుని బిడ్డలు తెలుసుకొని, గ్రహించుకొని, అర్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని, కొద్ది రోజులు సహనంతో ఓర్చుకోలేకపోవటాన్ని బట్టి ఈరోజు శ్రమలు తెచ్చేసుకున్నాను. ఆ రోజు ఆగి ఉంటే బాగుండేది, ఆ రోజు అలా అనుకుని ఉంటే బాగుండేది, ఆ రోజు అలా చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది. దేవుని బిడ్డలైనటువంటి వారు అర్థం చేసుకోగలిగితే చాలు, గ్రహించుకుంటే చాలు, హృదయంలో అర్థం చేసుకుంటే చాలు. దేవుడు దానిని త్వరగా మార్చగల దేవుడు. ఆ కోరు నా కోరు కింద ఉంచడు, నిరీక్షణ ద్వారంగా దేవుడు మార్చగల దేవుడు. అదే ప్రభు ఇస్తున్న ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం.